మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది 100 రోజులలో 20,000 డిఎస్సి పోస్ట్, మెగా డిఎస్సి. 100 రోజులలో మన ఎవడు పెట్టమన్నాడు? వాళ్ళే కదా ప్రకటించారు. అంతే. సెకండ్ అది తప్పిండ్రు. సెకండ్ అంటే పాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు 6,000 పోస్టులు అనౌన్స్ చేసిండ్రు. వీళ్ళు 5,000 కలిపి 11,000 అని ఇచ్చిండ్రు. ఇంకా 9,000 ఏమైనా నేను వికాసరాజుని అడిగిన, మరి మేనిఫెస్టోలో ఉంది వాళ్ళు మాట తప్పిండ్రు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. 100 రోజులు దాటిన 120 రోజులు ఒకటి. రెండోది సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అని చెప్పి సంవత్సరం లోపల 2 లక్షల పోస్టులు. రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి ఆయన చెప్పాను. ఇప్పుడు అంత పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళను నిరుద్యోగ వాళ్ళు మాట తప్పేటట్టు చేస్తారు, మాట మీద నిలబడరు అనే తట్టుగా వాళ్ళని విలన్లను చేసిండ్రు కదా. కాబట్టి ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని కూర్చున్నా. తర్వాత దీక్ష చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గరికి దీక్ష రేపు కూర్చుంటానగా ఇవాళ సాయంత్రము మోతిలాల్ నా దగ్గరకు వచ్చాడు. నా ఇంట్లో లేకుండే ఇంటికి వచ్చిపోయారు. తర్వాత ఫోన్లో మాట్లాడి రేపు పొద్దుగాల కూర్చోవడమే తప్పకుండా రావాలన్నాడు. నేను మార్నింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను ఇట్లా కూర్చోకముందే ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయాను పోలీస్ స్టేషన్ పోయినా. అన్న నేను ఖచ్చితంగా కూర్చుంటా, దేనికంటే దానికి రెడీ అన్న, దిగే సవ్వాలే లేదని చెప్పాను. అట్లా మనోడు కూర్చుండు. 1-2 గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. గాంధీనే 1-2-3 రోజులు నడిపించాను. థర్డ్ డే తర్వాత నేను దాన్ని హైప్ లేపుకుంటా పోయినా. అంటే ఇక పిల్లలంతా కలిసిపోయేటట్టు వీడియో అందరినీ కోఆర్డినేట్ చేసి బాగా హైప్ లేపిన. బల్మూరు వెంకట్ వాళ్ళు మధ్యరాత్రి వచ్చి చర్చలు జరిపి ఆయనను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే గాలి వినోద్ అన్న వాళ్ళంతా వచ్చిండ్రు. వాళ్ళని కూడా పంపి వాళ్ళే ఉన్నారు మాటలల్లో. గొడవలు అయినాయి. మన జేఏసీ వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసిండ్రు, మెడలు విసికిండ్రు, అవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నేను మళ్ళా తెల్లారి చలో గాంధీ హాస్పిటల్ పెట్టినాం. 1వ తారీఖు బొల్లారం పోలీస్ స్టేషన్ మేము అరెస్ట్ అయినాం. 2వ తారీఖు నేను బంద్ కాల్ఫర్ ఇచ్చిన. మేము బంద్ కన్నీ దిగుతున్నాము, కింద పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడే ఫోన్ వచ్చింది, మన లాలు డ్రాప్ అయిపోయాడు, నాయకు మోతిలాల్ నాయకు డ్రాప్ అయిపోయాడు అనగానే నాకు జల్లుమన్నది. ఏందనంటే అప్పటికి కొంచెం మూమెంట్ చేసి చల్లారింది. మళ్ళీ ఈయన డ్రాప్ అయ్యేటప్పుడు అసలు ఎవరు చెప్పలేం చేయలేను. అప్పటిదాకా మెసేజ్లు పెట్టిండు, అట్లా రాండి, తరలి రాండి, అది చేద్దాం ఇది చేద్దామని. తీరా అంతైన తర్వాత దమ్దని అసలు చెప్పకుండా ఎవరు చెప్పకుండా డ్రాప్ అయిపోయింది. అబ్బా డ్రాప్ కాగానే ఇప్పుడు వాళ్ళు నాది వీళ్ళు అమ్మాయిలు ఏమైపోతారో ఏమో, మళ్ళీ బ్యాక్ ఎట్లయితుందని నేనేం చేసిన ఇమీడియట్గా అట్నే బయటకు వచ్చి అట్నే దీక్ష కూర్చున్నా. అప్పుడే ఇమీడియట్గా 5 నిమిషాలలో సురేష్ యాదవే నాకు ఫోన్ చేసి, సురేష్ యాదవే చెప్పిన నువ్వు దీక్ష కూర్చుంటే నమ్ముతారన్నా, వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నాం మళ్ళీ ఆంటిస్తే ఇబ్బంది అవుతుంది, నువ్వే కూర్చో అన్న అది ఇది అని అంటే ఇక సరే తీ అని చెప్పేసి నేను అట్లనే పైకి వచ్చి అట్లనే కూర్చున్నా. ఇక ఆ రోజుకెళ్ళి అట్లా వాళ్ళ అది ఊపు అనేది పోవద్దనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పేదాకానే హాస్పిటల్, నా హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకపోయారు. ఫైనల్ రోజు లాస్ట్ డే వచ్చి అంబులెన్స్ వాళ్ళే పట్టుకొచ్చింది. అబ్బా జేఏసీ వాళ్ళు, నిరుద్యోగ జేఏసీ జనార్దన్ వాళ్ళు పట్టుకొచ్చి, అంతేగాని మీ వ్యక్తులు కాదు మీకు సంబంధించిన వాళ్ళు. లేదు అమ్మాయి బీఆర్ఎస్ అమ్మాయి నా చూడనికని వచ్చింది. ఆమె అప్పుడే అంబులెన్స్ వచ్చింది. ఇక రజనీ గారు రజని ఆమె చేసింది, కానీ అంబులెన్స్ అరేంజ్ చేసింది తీసుకపోనికి. అప్పటికి 3 రోజులకి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తుండ్రు, డిఎస్సి వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు, అందరు అంత గురుకుల వాళ్ళు అందరు. కానీ జడ్సన్ అన్న, మీరు ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్క జడ్సన్ అనే వ్యక్తే నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వస్తాడని ఎప్పుడన్నా అనుకున్నాడా అంటున్నా? నేను అనుకోలే, కానీ బ్యాడ్ సీఎం వస్తాడైతే అనుకున్నా. అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయితే. అందుకనే నవంబర్ 30కి ఎలక్షన్ అయిపోయింది. 1వ తారీఖు నేను దీక్షలో కూర్చున్నా. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాను. 3వ తారీఖు కౌంటింగ్. రేవంత్ రెడ్డి అనేటువంటి నెట్టి పద్ధతి చీఫ్ మినిస్టర్ చేయొద్దు, చాలా డేంజర్ ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి పెడితే నాకు దీపాదాస్ మున్షి గారు ఫోన్ చేసింది, ఏంది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినాం. అవును మేడం అని చేయొద్దు అని చెప్పిన. నువ్వు చాలా తప్పు చేసినావు అంటే, తప్పు లేదు ఏమైనా కరెక్టే చేసిన, వాడిని మాత్రం చేయొద్దు అని చెప్పి నేను గట్టిగా కూర్చున్నాను. ఎందుకన్నా, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయొద్దు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో వస్తే మీకు వచ్చే ఇబ్బందులు లేదా రాష్ట్రానికి వచ్చే ఇబ్బందులు ఏంది? రాష్ట్రం ఇప్పుడు కనబడుతున్నాయి కదా ఇబ్బందులు వస్తాయనే చెప్పిన ముందే చెప్పింది. ఇప్పుడు ఆయన తెల్లాలేస్తే అబద్ధాలు ఆడతారబ్బా. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, జైలుకు పోయినోడు, మంచి కేసులలో కాదు, మా లెక్క ఉద్యమాల మీద
జైలుకు పోతే ఓకే, రెడ్ హ్యాండ్గా నువ్వు పైసలు ఇస్తాడు. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ అంటే ఆయన పైసలు తీసుకుండు అని 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన మొత్తం జైలుకు పంపి ఖతం చేసి ఆయనకి ఏ పదవి లేకుండా చచ్చిపోయేదాకా పడు. మరి ఈయన కట్టలు తెలవకుండా బ్యాగుల నిండా 50-60 లక్షల రూపాయలతో రెడ్ హ్యాండ్ దొరికిన నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు? రేపు మనం ఏమని చెప్తాం? సరే ముఖ్యమంత్రి అయినాక నీకు బుద్ధి ఏమైనా మారిందా? నేను ఎట్లా చెప్పినో అట్టనే ఉన్నది. ఇంకా రాబోయే రోజులు ఏమైనా మారే అవకాశాలు మారుదబ్బా. పొట్లకాయ రాయి పొడుగు త్రాడను గట్ట నీళ్ళతోడ వంక లేక పెరుగు కుక్కదోగ గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినురవేమ. ఇది కుక్కతోకి. ఇది ఏం చేసినా అప్పటి మందమే. మారాడు అప్పటి మనం కాదు. అబద్ధం ఆడకుంటే మోసం చేయకుండా, అరే నీకు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేసినా అని చెప్పేసి ఎన్టీవీ బాజాబ్తా అబద్ధం ఆడికి ఎదివిండు. అదే రుణమాఫీ చేసేసిన అని చెప్తే అందరికి వచ్చి అదే అందుపైన ఇస్తారంట కదా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఇస్తారబ్బా. నువ్వు ఇచ్చేసినా అని చెప్పినావు కదా, ఎప్పుడో ఇచ్చినా ప్రకటించుకో అని చెప్పాడు. రుణమాఫీ ప్రకటించి అందరికి వచ్చేసినాయి అని చెప్పేసి 30,000 జాబ్లు ఇచ్చా. ఎంత భయంకరమా రాలేదా? రుణమాఫీ జరుగుతలేదంటారా? ఏమున్నా బ్రదర్, అందరికి అందరూ అనేది అది అసాధ్యమే. అలా సెన్సార్ కట్లు ఉంటాయని. నీకు 30,000 ఉద్యోగాలు అనేది ఎక్కడ వచ్చింది నువ్వు చూపి. అర్థమైందా? అంటే నువ్వు 7 నెలలు ఎట్టిస్తావబ్బా? ఏమన్నా నమ్మాలే? ఆ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చినావు. 30,000 నౌకర్లు ఇచ్చినా నన్ను చెప్పేటోళ్ళు ఎమ్మెల్యేలే సిగ్గుండాలి, ఇలా సిగ్గుండాలి. అర్థమైందా? కాబట్టి అంత ఏం జరగలేదు, అంత హంబక్కు ఏం జరగబోదు కూడా. ఈయన పీరియడ్లో నష్టమే జరుగుతుంది. కానీ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జడ్సన్ అనే వ్యక్తి నిరాహార దీక్ష కూర్చున్నాడు కదా, అసలు ఆయనకు నిరుద్యోగులకు ఏం సంబంధం? ఆయన గ్రూప్ 2 రాస్తుండా, లేదంటే గ్రూప్స్ రాస్తుండా, డిఎస్సి రాస్తుండా? ఏం సంబంధం? ఆయనకు ఎందుకు కూర్చున్నాడు? ఆయన స్వలాభం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత లాభపడ్డారు మీరు నిరాహార దీక్ష? ఓకే ఇప్పుడు వైస్ ఛాలెంజ్ కేటీఆర్ డ్రగ్స్ కేసు అప్పుడు కేసీఆర్ను వైస్ ఛాలెంజ్కు విశ్వేశ్వరరెడ్డిని ఇద్దరిని పిలిచిండు. అవును. అదే విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, కేటీఆర్ రాలేదు. వచ్చినంత నువ్వు రక్త నమూనాలు, ఇంటికి నమూనాలు, గోర నమూనాలు ఇచ్చి వైస్ ఛాలెంజ్ చేయాలి కదా, నువ్వు చేయలే.